We must know these days are end times. ఇవి అంత్య దినాలు అనే విషయం మనం తెలుసుకోగలగాలి. So we must rise up our children to meet the spiritual need of this world. కాబట్టి ఈ యొక్క లోకంలో ఆత్మానుసారంగా మన పిల్లల్ని మనము పెంచగలగాలి, లేవనెత్తాలి. You have a responsibility. I have a responsibility. All of us have responsibilities in our lives. మన జీవితాల్లో మీకు కొంత బాధ్యతలు ఉన్నాయి, నాకు బాధ్యతలు ఉన్నాయి, అలాగే మనలో ప్రతి ఒక్కొక్కరికి బాధ్యతలు ఉంటాయి. We must realize our responsibilities. మన బాధ్యతలు ఏంటి అనేది మనం గ్రహించాలి. Children means many people they think they must be well educated. పిల్లలు అనగానే అందరూ ఏం ఆలోచిస్తారు అంటే వారి కొరకు ఉన్నతంగా వారు చదవాలి అని. But they will not think in the terms of the kingdom of God. కానీ వారు రాజ్య సంబంధమైనటువంటి విధంగా పిల్లల గురించి తలంపులు కలిగి ఉండరు. If you are a woman filled with the Spirit, మీరే గనక ఆత్మానుసారంగా ఆత్మతో నింపబడిన స్త్రీలైతే you will think spiritually. మీరు ఆత్మానుసారంగా ఆలోచిస్తారు. You will always think about skills. What skill we must give our children. అన్ని వేళలా ఎలాంటి నైపుణ్యత వారు కలిగి ఉండాలి, ఏమి వారికి నేర్పించాలి అనే తలంపులతో ఉంటారు. Some people they want their children to become doctors and software engineers and so on. కొంతమంది తమ పిల్లలు సాఫ్ట్వేర్స్ కావాలి, డాక్టర్స్ లేదా ఇంజనీర్స్ కావాలి అనేటువంటి ఆశతో ఉంటారు. But when you turn the Bible, కానీ మీరు బైబిల్ వైపు we see mothers filled with the Spirit. మనము కొంతమంది తల్లులు ఆత్మతో నింపబడిన తల్లులను చూడగలుగుతాము. Shall we turn to 2 Corinthians? 2 కొరింథీ ఒకసారి చూద్దాం. 5th chapter 5వ అధ్యాయము and 20th verse. 20వ వచనం. We are the ambassadors of Christ, so be reconciled to Christ. 20వ వచనము. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాము. So here the word of God says, if you are a Christian, you are an ambassador to Christ. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మీరే గనక క్రైస్తవులైతే మీరు క్రీస్తుకు రాయబారులు అని. When you read that verse itself tells you what you are and what your children must be. ఆ వచనం చదువుతుండగానే మీరేంటి, మీ పిల్లలు ఏమవ్వాలి అనే విషయం మీకు స్పష్టమవుతుంది. You must be reconciled to Christ first. మీరు మొదటగా క్రీస్తుతో సమాధాన పడాలి. Then you must be reconciled with the people. ఆ తర్వాత ప్రజలతో మీరు సమాధానం Then పడాలి. only you will have the mind of Christ. అప్పుడే మీరు క్రీస్తు కలిగిన మనసును మీరు కలిగి ఉండగలుగుతారు. How can you be redeemed by Jesus Christ? లేదంటే యేసుక్రీస్తు ద్వారా మీరు ఏ రీతిగా విడుదల పొందగలుగుతారు? Take the first step that you must be reconciled with Jesus Christ. మొదటి ఆ అడుగు వేయగలగాలి. ఆ అడుగు ఏంటి అని అంటే దేవునితో సమాధాన పడడం. Do you know that you are really reconciled with Christ? మీరు నిజంగా దేవునితో సమాధానం కలిగి ఉన్నారా అది గ్రహించాలి. Are you at peace with God? మీరు దేవునితో శాంతి ఆ సమాధానాన్ని కలిగి That is ఉన్నారా? the first step. అది మొదట మీరు కలిగి ఉండవలసింది. When you go into the presence of God, మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు He will tell you what is wrong with your heart. ఆయన మీ హృదయంలో ఏది తప్పుగా ఉంది అనే విషయాన్ని మీకు Is గ్రహింపునిస్తాడు. God really speaking to you? దేవుడు నిజంగా మీతో Are you మాట్లాడుతున్నారా? really hearing His voice? నిజంగానే ఆయన స్వరం మీరు వినగలుగుతున్నారా? Is He dealing with you? ఆయన మిమ్మల్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉన్నారా? Do you know perfectly well that the Spirit of God is working in you? దేవుని ఆత్మ నిశ్చయంగా మీలో పని చేస్తూ Or do you know what type of spirit is working in you? మీలో ఏ విధమైన ఆత్మ పని చేస్తా ఉంది అనే విషయం మీకు తెలుస్తుందా? If you are living spiritually, మీరు ఆత్మీయ పరంగా జీవించిన వారైతే you must hear the word of God. మీరు దేవుని యొక్క స్వరాన్ని వినగలగాలి. When you come here, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు you must know God speaks to you. దేవుడు మీతో He మాట్లాడుతున్నాడు. is a speaking God. ఆయన మాట్లాడే దేవుడు. He gives you ears to hear His voice. ఆయన తన స్వరం వినే చెవిని నీకు ఇస్తాడు. God will open your ears. దేవుడు నీ యొక్క చెవులను తెరుస్తాడు. God will open your నీ understanding. గ్రహింపును దేవుడు తెరుస్తాడు. God will open your eyes. ఆయన నీ యొక్క నేత్రాలు తెరుస్తాడు. He will make you to understand His word. ఆయన వాక్యం అర్థం చేసుకునే His word is so powerful. ఆయన వాక్కు చాలా శక్తివంతమైనది. His word is
is like two-edged sword. అది రెండంచులు గల ఖడ్గము వంటిది. It will pierce into your heart. అది నీ హృదయంలోనికి దూరగలదు. It will show you, that word will show you your sins. ఆ వాక్యే నీ యొక్క పాపము ఏంటో అనేది చూపించగలుగుతుంది. In many places, people will not tell about sin. చాలా స్థలాల్లో ప్రజలకు పాపం గూర్చి బోధించరు. Only they are concentrating on healings and miracles and wonderful things. కేవలము వారు అద్భుతాలు, స్వస్థతలు, ఇంకా గొప్ప కార్యముల గురించి మాత్రమే వారు ఎప్పుడు బోధిస్తూ ఉంటారు. But they never speak about sin. అంతేగాని పాపం గురించి ఎంత మాత్రం ప్రస్తావించరు. But when you hear the real word of God, కానీ మీరు నిజమైన దేవుని వాక్కును విన్నప్పుడు it will show you your sin first, అది మొట్టమొదటిగా నీ పాపం ఏంటో నీకు చూపిస్తుంది. and also need for reconciliation. నీ అవసరత ఏంటో, దేవునితో నువ్వు సమాధాన పడవలసిన అవసరత ఏంటి అనేది నీకు చూపించగలుగుతుంది. Many people are satisfied with fasting prayers. చాలా మంది ఉపవాస ప్రార్థన చేసి సంతృప్తి చెందుతున్నారు. It has become a habit to have fasting prayer. అది ఒక అలవాటుగా మారిపోయింది ఉపవాసం ఉండడము అనేది. After spending some time in the church, కొంత సమయం సంఘంలో ఆ రీతిగా సమయం గడిపిన తర్వాత they are satisfied. వారు సంతృప్తి చెందుతున్నారు. They think, oh, we have attended the fasting prayer. వారు మేము ఉపవాస ప్రార్థన హాజరయ్యాం కదా, The whole night we have fasted and prayed. రాత్రంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాము, The whole day also we have fasted and prayed. దినమంతా కూడా మేము గడిపాము, ప్రార్థించాము. That's all. They are satisfied, fully satisfied. అంతే, ఆ రీతిగా చేసి వారు పూర్తిగా సంతృప్తి చెందిన వారు ఉంటున్నారు. They go home and live as they please, వారి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత వారికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. as though nothing has happened. ఏది జరగనట్టుగా వారి జీవితాలు ఉంటాయి. You forget about your personal prayer. నీవు నీ వ్యక్తిగత ప్రార్థనను You మర్చిపోతున్నావు. are forgetting about your day of prayer. దినంలో చేయాల్సిన ప్రార్థనను మర్చిపోతున్నావు. Some people, they concentrate on only Sunday. కొంతమంది ఆదివారం దినం పైన మాత్రమే కేంద్రీకరణ ఉంచుతారు. Those people are called Sunday meeting Christians. వారు కేవలము ఆదివారపు క్రైస్తవులుగా మాత్రమే పిలువబడతారు. They shake hands with one another and they meet one another and laugh and smile and go away. They shake hands. కలుసుకొని Yeah. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పలకరించుకొని దాంతో సంతోషపడుతూ That's all their Christian life. అంతే వారి క్రైస్తవ జీవితం అంతా కూడా. But you are forgetting your personal prayer. కానీ నీ వ్యక్తిగత ప్రార్థనను నువ్వు మర్చిపోతున్నావు. Some people are forgetting about the personal prayer. కొంతమంది వారి వ్యక్తిగత ప్రార్థనను మర్చిపోతూ You ఉన్నారు. don't have any day of personal prayer with fasting. నీకు నీ వ్యక్తిగత ఉపవాసంతో కూడిన ప్రార్థన దినం అనేది ఏది లేదు. Are you forgetting? నీవు మర్చిపోతున్నావా? Are you not treating it important? నీవు దాన్ని ప్రాముఖ్యమైనదిగా ఎంచట్లేదా? So, the devil is going around you. అలాగైతే సాతాను నీ చుట్టూతోనే తిరుగుతూ ఉంటాడు. The devil is blinding your eyes, సాతాను నీ యొక్క నేత్రాలను making గుడ్డిగా చేస్తా you ఉన్నాడు. blind. నిన్ను గుడ్డివారిగా చేస్తా ఉన్నాడు. Ask God, take some time and meet with God personally. కొంత సమయం కేటాయించి దేవుని అడగండి, దేవునితో మీ యొక్క ఆ యొక్క వ్యక్తిగతంగా గడపండి. Ask him, Lord, touch me with your spirit. దేవుణ్ణి అడగండి, దేవా నన్ను నీ ఆత్మతో తాకండి అని. Visit me, నన్ను దర్శించండి, touch me, నన్ను తాకండి అని. open my understanding, నా గ్రహింపును తెరవండి, open my eyes, నా యొక్క నేత్రాలను తెరవండి, show my heart, నా హృదయం ఏంటో చూపించండి, search me, O Lord. నన్ను పరీక్షించండి, Is there any sin in me? నాలో ఏదైనా పాపం ఉన్నదా? If there is any sin in me, show it to me clearly. ఏదైనా పాపం నాలో ఉన్నట్లయితే నాకు చూపించండి ప్రభువా. God wants to sanctify you. దేవుడు నిన్ను You పవిత్రపరచాలనుకుంటున్నాడు. say you are a corrupted person, నీవు ఒక మారు మనసు చెందిన వ్యక్తివి అని చెప్పుకుంటున్నావు. but still God wants to sanctify you. అయినప్పటికీ కూడా దేవుడు ఇంకా నిన్ను He wants to purify you. ఆయన నిన్ను He పరిశుద్ధపరచాలని, wants to make you holy. నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. Maybe you are a married person, నీవు ఒక వివాహమైన వ్యక్తివే కావచ్చు, but what are you doing? కానీ నువ్వేం చేస్తున్నావు? Lamentations 2nd chapter, విలాప వాక్యములు 2వ అధ్యాయము verse 18. 18వ వచనము. O wall of daughter of Zion, cry with tears. Let your tears come down like river. సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారని. Day and night. దివారాత్రము కన్నీరు పారనిమ్ము. Are you crying? Are you
shedding your tears day and night? నీవు ఆ రీతిగా ఏడుస్తున్నావా, నీ కన్నీరు కారుస్తున్నావా దివారాత్రము? Here God says, give yourself no rest. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే విరామము కలగనీయకుము. Let not the apple of your eye cease. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. How is your prayer? మరి నీ ప్రార్థన ఏ రీతిగా You ఉన్నది? are praying nominal prayers. నీవు నామకార్థమైన ప్రార్థనలే You are satisfied with your nominal prayers. ఆ యొక్క నామకార్థ ప్రార్థనలతో నువ్వు సంతృప్తి చెందుతున్నావు. In prayer, you are not meeting with God. ప్రార్థనలో నువ్వు దేవుణ్ణి ఎంత మాత్రం కలవడం లేదు. You are not shedding your tears for your children. నీ యొక్క బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కార్చడం లేదు. Here God says, 19th verse, arise, ఇక్కడ దేవుని వాక్యం 19వ వచనంలో లేవు అని చెప్తుంది. cry out in the night నీవు లేచి and in the beginning of the watches, రేయి మొదటి జామున మొర్రపెట్టుము. pour out your spirit like water. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరింపు. Are you pouring out your spirit? నీ యొక్క హృదయం నువ్వు ఆ రీతి కుమ్మరిస్తున్నావా? You are satisfied because God has given you children. దేవుడు నీకు బిడ్డలను ఇచ్చాడు, దాన్ని బట్టి సంతృప్తి చెందుతున్నావు. What responsibility you have got for your children? ఏ బాధ్యత నువ్వు నీ బిడ్డల కొరకై నువ్వు తీసుకోగలిగావు? What foundation you are laying for their spiritual life? వారి ఆత్మీయ జీవితం కొరకు నువ్వు ఏ పునాది వేస్తున్నావు? You don't have any understanding. నీకు ఏ గ్రహింపు లేదు. You have become a lazy person. ఒక సోమరి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. A lazy mother cannot lay a good foundation for their children. ఒక సోమరి తల్లి తన బిడ్డల కొరకు మంచి పునాది ఎంత మాత్రం వేయలేదు. When you hear the word of God, నీవు ఈ యొక్క దేవుని మాటలను వాక్యమును వింటున్నప్పుడు you must know that you must rise up early in the morning. నీవు ఉదయమునే వేకువ జామునే లేవాలి అనే విషయం గ్రహించు. At least 4 o'clock. కనీసం 4 గంటలకైనా గానీ You must get up. నీవు ఖచ్చితంగా లేవాలి. That is a spiritual person. అది ఒక ఆత్మీయ సంబంధమైన వ్యక్తి జీవితం. Here God says, arise, arise. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది లెమ్ము అని. Shed tears. కన్నీరు కార్చుము. You are filled with sleep. నీవు నిద్ర చేత నింపబడతావు. The devil of sleep has taken hold of you. ఆ యొక్క సాతాను దురాత్మ నిన్ను బంధించి ఉంచుతా ఉన్నది. You do not know what type of calamities are awaiting for your children. నీ బిడ్డల కొరకు ఎలాంటి విపత్తులు కాచుకొని ఉన్నాయో నీకెంత మాత్రం అర్థం అవ్వట్లేదు. One day Christianity is not enough. ఒక్క దినపు క్రైస్తవ్యం అనేది ఎంత మాత్రం All the 7 days, 7/24, you must be praying and praying and praying. వారంలో 7 దినాలంతా 24 గంటలు కూడా రోజుకు నీవు ప్రార్థిస్తూనే ఉండాలి. Let us look about the early Christians. ఆ యొక్క మొట్టమొదట ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ఆ క్రైస్తవ జీవితం గూర్చి చూద్దాం. 2nd chapter of Acts అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము and verse 46. 46వ వచనం. They are continuing every day with one accord in the temple. వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొని Every day. ప్రతి దినము Baking the bread in every house. తప్పక Going to every house. తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. Every day Christianity. అది ప్రతి దినము జరుగుతున్నటువంటి కార్యం అక్కడ. All through the day and all through the week you are neglecting prayer. Sunday you are going and satisfying yourself. దినమంతా లేదా వారమంతా కూడా నువ్వెంతో నిర్లక్ష్యం చేస్తూ కేవలం ఒక ఆదివారం దినంన మాత్రమే ప్రార్థనకు You are వెళ్తున్నావు. forgetting about laying foundation for your children. నీవు నీ బిడ్డల కొరకు సరియైన పునాది వేయడము అనే విషయాన్ని మర్చిపోతున్నావు. When you think of a building, నీవు ఒక భవనం గురించి ఆలోచించినప్పుడు without foundation, how can the building be intact? ఆ యొక్క సరైన పునాది లేకుండా భవనం అనేది సరైనదిగా ఏ రీతిగా ఉండగలుగుతుంది? If you build a house on the sandy land, నీవు ఒక ఇంటిని ఇసుక నేల మీద కట్టినట్టయితే it will fall. అది పడిపోతుంది. When the rains come, వర్షాలు వచ్చినప్పుడు it will fall. అది కేవలం పడిపోతుంది. But if you build a house on the rock కానీ నీవు ఒక ఇంటిని బండ మీద కట్టినట్టయితే with a good foundation, మంచి పునాదితో it will last forever. అది ఎప్పటికీ కూడా నిలిచి ఉండేదిగానే ఉంటుంది.